యేసునామములో మాకు ఆత్మీయులైన మీ అందరికీ నా శుభములు, నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవాది దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించుదాము. దేవాది దేవుడు ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యములు చేసి ఉన్నాడని, చేయబోతూ ఉన్నాడని నేను రూఢిగా నమ్ముతూ ఉన్నాను. దేవుడు మీ ద్వారా, మీ బిడ్డల ద్వారా, మీ పరిచర్య ద్వారా, మీ పనుల ద్వారా, ఉద్యోగాల ద్వారా మహిమ పొందునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. నాతో ఏకీభవించండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు తండ్రి. రాత్రి కాలమున మీ పాదాలు పట్టుకొని మరొకసారి ప్రార్థన చేసే ఈ గొప్ప అవకాశాన్ని మాకు మీరు కల్పించినందుకు కోట్ల కొలది కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈరోజు ఎంతమంది మీ సన్నిధిలో ఉదయకాలమున ప్రార్థనలు చేసి ప్రతిఫలం పొందారో వారందరి జీవితాల ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావములను పొందుదురుగాక. తండ్రి, ఈ రాత్రి నాయన ఒక్కొక్క కుటుంబాన్ని దర్శించండి. ఏ కుటుంబంలో సమాధానం లేదో, ఏ కుటుంబంలో సమస్య ఉందో ఆ కుటుంబాలలో మీ నామమున సమాధానము, సమస్యలకు పరిష్కారము లభించును గాక. కృప చూపించి కార్యము జరిగించండి తండ్రి. దినం వెంట దినం మాకు ఇస్తూ ఉన్నారంటే మమ్మల్ని మీరు దర్శిస్తూ ఉన్నారు. మమ్మలను, మా బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సర్వశక్తి కలిగిన దేవా, ఈ భూమి మీద భక్తులే శ్రేష్ఠులు అని మీరు లేఖనంలో వ్రాయించారు. మీ భక్తులుగా, మీ బిడ్డలుగా జీవించే భాగ్యమును, మీ బిడ్డల కొరకు, మీ భక్తుల కొరకు ప్రార్థన చేసే ధన్యతను సేవకులముగా మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాతోటి దేవ సేవకులను, సేవకురాండ్లను, కుటుంబాలను దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నారు. ప్రతి అవసరతను తీరుస్తూ ఉన్నారు. నాయన, మరి మా కొరకు ప్రార్థన చేయడానికి మీరు నాయన ఎవరినైతే ప్రోత్సహించి ప్రేరేపించి వాడుకుంటున్నారో వారిని మీరు బహుగా దీవించుదురు గాక. విదేశాలలో ఉంటున్న మా ఆత్మీయ బిడ్డలను సహితము నాయన ఈ రాత్రి కాలమున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దీవించండి. వారి ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో నుండి తీర్చుదురుగాక. తండ్రి, మీకే స్తోత్రాలు. నాయన, మరి ప్రకృతిలో మార్పులు కలిగాయి. వర్షాలు పడుతూ ఉన్నాయి. వర్షాల కారణం చేత పల్లె ప్రాంతాలలో పాత ఇల్లులు నాయన మరి కూలిపోవడాలు, గోడలు పడిపోవడాలు ఇలాంటివి జరుగుతూ ఉంటున్నప్పుడు ప్రాణహాని జరగకుండా మీరే మీ బిడ్డలకు భద్రతనిచ్చుదురుగాక. సహాయం చేయండి. మా దేశంలో నాయన మరి మీరుంచిన నాయకులను నాయన తండ్రి మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి మంచి ఆలోచనను ఇవ్వండి. వారు ప్రజల పట్ల నాన్న వ్యవహరించే విధానమును వారికి మీరు నేర్పించమని కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. తండ్రి, మీకే స్తుతి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. మహిమ కలిగిన మా తండ్రి, ఈ రాత్రి ఎందరైతే అనారోగ్య పరిస్థితిలో ఉండి స్వస్థత కొరకు మీ కాళ్ళు కన్నీటితో కడుగుతున్నారో వారిని ఒక్కసారి రాత్రి దర్శించుదురుగాక. దేవా, స్తోత్రాలు తండ్రి. అప్పుల బాధలో ఉండి నిద్ర పట్టక తెల్లవారితే అప్పుల వాడొస్తాడేమో, అప్పులు కట్టాలి, డబ్బు లేదే అని బాధపడుతున్న వారికి నాయన అప్పులు తీర్చుకునే మార్గమును చూపించుదురుగాక. నా తండ్రి, మరి ఇంటి కిరాయిలు కట్టుకోవడానికి, కరెంటు బిల్లులు పే చేయడానికి చాలిన జీతాలతో ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డలను మీరు దర్శించండి, బలపరచండి నాయన. దేవా, మీకే స్తుతి స్తోత్రాలు. అలాగున సేవకులమైన మేము మీ పాదాల సన్నిధిలో పలుమార్లు ప్రార్థిస్తున్నప్పుడు ఏనాడు మా ప్రార్థన త్రోసివేయక ప్రతిఫలం ఇస్తూ వస్తున్నారు, జవాబిస్తూ వస్తున్నారు నాయన. ఎవరికి ఏది జీవితంలో కొరతగా ఉందో అనుగ్రహించండి. ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక సమస్య వెంబడిస్తూనే ఉంటుంది. ప్రతి సమస్యకు యేసు నామములో పరిష్కారము దొరుకునుగాక. కృప చూపించండి దేవా. మీరు మహిమను పొందినట్లుగా, మీరు మహిమపరచబడినట్లుగా మీ కార్యములు పరిశుద్ధాత్ముని ద్వారా జరుగునుగాక. మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఈ రాత్రి కాలపు ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహిమ కలిగిన మా తండ్రి, మరి మా ఆత్మీయ సహోదరులు, సహోదరీలు నాయన మరి మాకు
ఫోన్ చేసి క్షేమ సమాచారాన్ని తెలుసుకొని మా ఆరోగ్య విషయం గురించి వాళ్ళు ఇస్తున్న సలహాలను బట్టి కూడా మీకు స్తోత్రాలు. వైద్య వృత్తిలో ఉన్నటువంటి మా సహోదరిని, ఆమె భర్తను దీవించండి. వారికి ఇచ్చినటువంటి కుమారుడు నిష్ణాత్, శ్రేష్ఠ కుమార్తెను దీవించండి. కుటుంబంలో నాయన ఎవరికి ఏది అవసరమో మీకు తెలుసును, అనుగ్రహించండి. వైద్య రంగము గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి పరిచర్య కనుక దీవించండి. మరి దయగలిగిన మా తండ్రి, మరి ఆయా రంగాలలో ఆయా ఉద్యోగాలు చేస్తూ ఉంటున్న వారందరినీ కూడా దీవించండి. తమ బిడ్డలు ఉన్నతమైన స్థానములో, ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఆశపడుతున్న ప్రతి తల్లిదండ్రి కోరికను సిద్ధింపచేయుదురుగాక. చెడు వ్యసనములకు బానిసలైపోయి తల్లిదండ్రి మాట వెనక బిడ్డలు, భార్య మాట వెనక భర్తలు, భర్త మాటలు వెనక భార్యలు ఎందరైతే నైనా ఈ లోకములో అపవాదికి అంటుకట్టబడి ఉన్నారు, యేసు నామములో నైనా వారికి విడుదల కలుగును గాక. కార్యాలు జరిగించండి. శోధించబడిన తర్వాత నేను సువర్ణము వలె మారుదును అని యోబు గారు చెప్పినట్లుగా దయగల తండ్రి, ఒకవేళ శోధనలు మా విశ్వాసపు పరీక్షకు కారణమైతే మా విశ్వాసమును బలపరచమని ప్రార్థిస్తున్నాం. విశ్వాసమునకు కర్తవు, దాన్ని కొనసాగించు వాడవైనా మీ వైపు చూస్తూ ఉన్నాము తండ్రి. నాయన, మీ వైపు చూస్తున్న వారిని సిగ్గుపడనియ్యవు. నీవు సహాయం కోరుకుంటున్న వారికి నాయన మీరు సమీపంగా ఉన్న దేవుడవు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి గర్భవతులుగా ఉన్న బిడ్డలకు సుఖప్రసవము కలుగును గాక. సంతానము లేని బిడ్డలకు యేసు నామములో మూయబడిన గర్భములు తెరవబడును గాక. దేవా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రికాలపు ప్రార్థన మీ పాద సన్నిధిలో ధూపము వలె చేరినదని విశ్వసిస్తూ మాకు జవాబిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం. మా దేశమును రక్షించండి. యెరూషలేము క్షేమముగా ఉండాలని ఆశీర్వదించండి. దేవా, మీకు వందనాలు. ప్రపంచ దేశాలను దీవించండి. సకలము మీ మహిమార్థమై జరిగించమని కోరుకుంటూ ఉన్నాం. ఈ రాత్రి కాలమున ప్రయాణము చేస్తున్న బిడ్డలను ప్రమాదముల నుంచి తప్పించి క్షేమముగా వారు చేరవలసిన గ్రామాలకు, పట్టణాలకు, విదేశాలకు చేర్చుమని ప్రార్థిస్తూ ఉన్నాం. మంచి నిద్రను మాకు ఇవ్వండి. నిద్రించుచున్న సమయంలో విషపురుగుల ద్వారా, కీటకముల ద్వారా, జంతువుల ద్వారా, సర్పముల ద్వారా ఎలాంటి హాని కలగకుండా కార్యమును జరిగించి మీ భద్రతను ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. నిద్ర పట్టక సమస్యలతో సతమతమవుతున్న వారికి యేసు నామములో శాంతి, సమాధానము వారికి లభించునుగాక ప్రార్థిస్తూ ఉండగా నాయన మీరు వింటున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రాత్రి కాలమున మా ప్రాణాత్మ దేహములను మీకు అప్పగిస్తూ ఉంటుండగా మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థించినవన్నీ పొంది ఉన్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి, సహాయం, సహవాసము మనకెల్లరికీ సదా తోడై ఉండును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. శుభరాత్రి. యేసయ్య నామములో మీ అవసరతలు, మీ బిడ్డల అవసరతలు, మీ అక్కరలన్నీ కూడా తీర్చబడును గాక. ఆమెన్. ఆమెన్. దేవాది దేవుని కృప మనకెల్లరికీ సదా తోడై ఉండును గాక. ఆమెన్.